మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు చిన్నప్ప. చదువుకు మించిన ఆస్తి లేదు. అష్టైశ్వర్యాల్లో విద్య ఒక్కటే శాశ్వతం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. హాయ్, హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు పిల్లల బ్రెయిన్ పవర్ని పెంచే పంకిన్ సీడ్స్, అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన ఈ హెల్దీ లడ్డూనైతే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా ఈరోజు స్పెషల్ వసంత పంచమి సందర్భంగా వసంత పంచమి గురించి, అదేవిధంగా విద్య యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో చూద్దాము. సరస్వతి అమ్మవారి కటాక్షం లేకపోతే జరిగే సంఘటన కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో మనం తీసుకునే ఈ మిల్లెట్, అదేవిధంగా పంకిన్ సీడ్స్ని వేయించుకుందాము. వీటిని అయితే సేమ్ మెజర్మెంట్లో తీసుకున్నాను. మిల్లెట్స్, అండకొర్రలు వీటిని కూడా తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో మిల్లెట్స్ వాటినైతే యూజ్ చేసి చేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ఉన్నటువంటి అండకూరల్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. వీటితో పాటు సామలు కూడా తీసుకున్నాను. వీటి రెండింటిని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి మిల్లెట్స్, సాంబార్ రైస్ దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చెప్పాను. వీడియోలో చూడడానికి ట్రై చేయండి. కింద లింక్ ఇస్తాను. మిల్లెట్స్, సాంబార్ రైస్ కూడా చాలా బాగుంది. ఈరోజైతే లడ్డు కూడా చేస్తున్నాను. లడ్డు కూడా బాగుంది. పిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఒక్క లడ్డూలో ఉందంటే నమ్మలేనట్టుగా ఉంది. కాల్షియంతో సహా ప్రతి ఒక్కటి పిల్లల ఎదుగుదలకి, బ్రెయిన్ పవర్కి ఉపయోగపడే ఈ లడ్డూనైతే మీరు కూడా ట్రై చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇవ్వడానికి చూడండి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా, వసంత పంచమి అనేది సరస్వతీ దేవికి అంకితం చేసిన రోజు వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాము. ఇది జ్ఞానం, కళలు, సంగీతానికి అధిపతి అయిన సరస్వతీ దేవి గురించి చేసే ఈ వసంత పంచమి ఋతువు యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. మన జీవితంలో కొత్త ఆరంభాలు అభ్యాసంతో మొదలు పెడతారు. అందుకే చిన్నపిల్లలకి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఉంటారు. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం. విద్య శాశ్వతం. అష్టైశ్వర్యాలలో ఏదైనా తరగనిది ఉంది అంటే విద్య మాత్రమే. మన విద్య వెన్నంటే ఉండి మానవ జీవితానికి పాఠశారిగా, గురువుగా, బంధువుగా అన్ని విధాలుగా మనకి విద్య అనేది సహాయపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎంతగా దానం చేస్తే అంతగా పెరిగే సంపద ఏదైనా ఉంది అంటే విద్య మాత్రమే. విద్య దొంగలించడానికి కూడా వీలు కాని ధనం, ముఖానికి ఒక వర్చస్సు, కీర్తిని, సుఖాల్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా విద్యతో వినయం, వినయంతో అర్హత, అర్హతతో ధనం, ధనంతో ధర్మం, ధర్మంతో సుఖం. ఇవన్నీ కూడా ఒక విద్య ద్వారా మాత్రమే వస్తాయి. ఇలాంటి విద్యని ప్రసాదించాలంటే అమ్మవారి కరుణ కటాక్షాలు తప్పకుండా ఉండాలి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా స్కూల్లో అయితే ఇంకా పిల్లలతో సరస్వతీ దేవి మంత్రాలు చెప్పడము ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా మన సరస్వతీ దేవి యొక్క విశిష్టత, అదేవిధంగా అమ్మవారి శ్లోకాలు తప్పకుండా వస్తే వాళ్ళ జీవితంలో విద్య ద్వారా లభించే అన్ని వస్తాయి అని పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, కావ్య అని చెప్తున్నాయి. అదేవిధంగా వాక్కును కూడా సరళంగా చేసేది సరస్వతీ దేవియే. మన నాలుక మీద కూడా సరస్వతీ దేవి ఉండి మనల్ని చదువుకి, అదేవిధంగా మాటలకి సరళంగా వచ్చే విధంగా అనుగ్రహించేది సరస్వతీ దేవి అని చెప్పవచ్చు. సరస్వతీ దేవి అనుగ్రహించకపోతే ఒక స్టోరీ ఉంది పురాణాల ప్రకారం. ఒకసారి రావణుడు, విభూషణుడు, కుంభకర్ణుడు వీరు ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు. అప్పుడు వారి ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమే ఏం వరాలు కావాలి అని కోరుకోమని అడుగుతారు. అప్పుడు రావణుడు, విభూషణుడు వరాలు కోరుకున్న తర్వాత కుంభకర్ణుడు వంతు వచ్చింది. అప్పుడు బ్రహ్మకు గుర్తొస్తుంది, ముందుగానే దేవతలందరూ తన వద్దకు వచ్చి కుంభకర్ణుడు ఇప్పటికే ఏది ఉంచకుండా తింటున్నాడు, ఏది పడితే అది తింటున్నాడు, దేవతల్ని మనుషుల్ని తినేస్తున్నాడు కుంభకర్ణుడు. ఇంకా వరాలు ఇస్తే కుంభకర్ణుడిని మనం పట్టుకోలేము, ఇంకా తనని ఆపలేము అని చెప్తారు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తాడు, మీరు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం చెప్పండి అంటారు. అప్పుడు సరస్వతీదేవి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి ఈ విధంగా చెప్తారు, కుంభకర్ణుడిని నుంచి కాపాడమని కోరుతారు. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుక మీద కూర్చొని కుంభకర్ణుడు అడిగే వరము ఇంద్రత్వం కావాలి అని అడగాలనుకుంటాడు. కానీ సరస్వతీదేవి నాలుక మీద కూర్చోవడం వలన ఇంద్రత్వం బదులు నిద్రత్వం అనే
పలుకుతాడు. దానితో బ్రహ్మ తథాస్తు అంటాడు. అందుకే అప్పటినుంచి నిద్రావస్థలో 6 నెలలు తినడం మీద ఉంటాడు కుంభకర్ణుడు అంటారు. వాక్శుద్ధికి కూడా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ధారాళంగా చదవగలుగుతాము అని అంటారు. ఈ విధంగా ఈరోజైతే వసంత పంచమి గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్. కీప్ వాచింగ్ శ్రీ కిచెన్ ఛానల్. బాయ్.